కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం పులికుంట గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా రమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ నన్ను తప్పక గెలిపండి. నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. నా గుర్తు కత్తెర గుర్తు లేదు. ఇన్ని రోజులు ఎవరు చేసి గెలిచిన దాన్ని బాగు చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను. ముందుకు వచ్చి ఇలా మాట ఇచ్చిన. ఇందిరా మిల్లు ఒక 8 వచ్చిన. ఇంకా గెలిచినాక ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఇందిరా మిల్లు వస్తాం, ఈ రోడ్డు బాగు చేస్తాం చేస్తాను. ఇలా కమిషన్ డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి ఊళ్ళల్లో, అవి చేస్తాను మాట ఇచ్చింది. ప్రచారం వెళ్తున్నారు. మండలం పులికుంట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎరగటి రమేష్ని కత్తెరగా మేము పులికుంట గ్రామంలో నియమించుకొని తన గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలో ఆ కార్యకర్తల గురించి అందరినీ సమక్షంలో వాళ్ళు ఓట్లను వారి దగ్గర నుంచి పిలుచుకుంటూ మొత్తం బలంగా చేసుకుంటూ మేము ఈరోజు ప్రచారానికి వచ్చిన ముఖ్య కారణంగా ఈ రోడ్డు బాగోగులు 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు అలాగే ఉండిపోయింది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మా విశ్వప్రసాద్ సార్ గారు మాకు నాయకత్వంలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఇతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అధికార పార్టీని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటూ మా యువతరంగం నుంచి కాంగ్రెస్కి